ఈ విశ్వకర్మ జయంతి అంటే ఆయన ఒక ఆది గురువు, ఈ ప్రపంచానికే మహాజ్ఞాని, భగవంతుని కృపతోటి జన్మించినటువంటి విశ్వకర్ముడు. భగవంతుని తర్వాత సృష్టికి ఈ భగవంతుడైతే మానవులను సృష్టించాడు, కానీ ఆ సృష్టించినటువంటి మానవులు ఏ విధంగా బతకాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా జీవనం కొనసాగించాలనే దానికి విశ్వకర్ముడు దారి చూయించాడు. ఆయన తయారు చేసినటువంటి నాగలి కర్రు మాత్రమే ఈ ప్రజలకు భోజనం పెట్టింది. ఆయన చూపించినటువంటి గడ్డపార మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి, భూమాతకు పూజ చేయడానికి అవకాశం దొరికింది. ఇండస్ట్రీలో ఈరోజు సైకిల్ ఎక్కి తిరుగుతున్నారు అంటే అది విశ్వకర్ముడు తయారు చేసినటువంటి చక్రం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా విశ్వకర్ముడు ఈరోజు విశ్వకర్మ వచ్చిన తర్వాత ఆయన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి అనే కొన్ని వర్గాలను ఇక్కడ సృష్టించాడు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి రైతుకు సహాయపడితే, కంసాలి చేసినటువంటి ధనంతో మహిళలకు కావలసినటువంటి నగలు సిద్ధం చేసేవాడు. ఈ విధంగా వారికి ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చేటటువంటి జ్ఞానంతో ప్రపంచాన్ని తీర్చిదిద్దినటువంటి వారు విశ్వకర్మ కులస్తులన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.